సో నర్మదా అని ఒక క్యారెక్టర్ చేశారు, గుర్తుందా మీకు? అవును, డెఫినెట్లీ నర్మదా నర్మదా అని తమిళ సినిమాలో చేశాను. సో ఆ సినిమా తర్వాత మీకు ఖచ్చితంగా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తారు, దీని చాలా మంచి యాక్టర్ అని పేరు వచ్చింది. మీరు ఇప్పుడు నర్మదా, అవును తమిళ్ మూవీ, దాంట్లో యాక్చువల్లీ నేను ఒక 1 year గ్యాప్ తీసుకున్నానండి దాని తర్వాత, బికాస్ ఆఫ్ సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ అంటే బేసిక్లీ నా మమ్మీ వాజ్ అన్వెల్, ఆమె ఒంట్లో బాగాలేకపోవడం వల్ల, అండ్ ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్ కాబట్టి ఇంట్లో, సో ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. మై ప్రయారిటీస్ ఎట్ దట్ పాయింట్ వర్ డిఫరెంట్ ఇన్ లైఫ్. సో అందుకే ఆ చిన్న బ్రేక్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ 1.5 year బ్రేక్ తీసుకున్నాను నేను. ఓకే, సో ఆ బ్రేక్ వల్ల కావచ్చు బట్ ఈవెన్ ప్రస్థానంలో కూడా మీ క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సాడ్లీ మన ఇండస్ట్రీలో ఒక్కసారి మీరు క్యారెక్టర్ రోల్ చేశారనుకోండి, ఇంకా ఆ స్టాంప్ పడిపోతుంది. సిస్టర్ రోల్ చేస్తే ఇంకా జీవితాంతం సిస్టర్ రోల్ చేస్తూ వెళ్ళిపోవాలి. కానీ చాలా చేశారు కదా స్టార్టింగ్. అవును, అంటే అప్పుడు నాకు గైడెన్స్ అనేది లేదు. అప్పుడు ఏంటంటే ఓకే సినిమా చేస్తున్నాము, ఎందుకంటే నా మైండ్ సెట్ ఎప్పటి నుంచి ఏంటంటే వీఆర్ ఆర్టిస్ట్స్, క్యారెక్టర్ ప్లే చేస్తాం అనుకుంటాం, కానీ జనాలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు మాకు తెలియదు. కానీ ఇండస్ట్రీలో అయితే, విత్ ఇన్ ద కంపౌండ్ ఆఫ్ ఇండస్ట్రీ అయితే యూ గెట్ బ్రాండెడ్. ఒకసారి సిస్టర్ చేస్తే జీవితాంతం సిస్టర్ రోలే చేయాలి, ఒకసారి ఏంటంటే సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తే ఇంకా సెకండ్ హీరోయిన్, లేకపోతే యునో దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ కీప్ గెటింగ్. ఇంకా ఆఫ్టర్ సమ్ పాయింట్ నాకు కూడా విరక్తి వచ్చేసింది. ఐ వాజ్ లైక్ వాట్, ఫర్గెట్ ఇట్, ఐ మైట్ యాజ్ విల్ నాట్ జస్ట్ డూ ఎనీథింగ్ దెన్ డూయింగ్ ఆల్ దీస్ రోల్స్. అండ్ దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ కి కానీ, అదే మీరు ఆ ఫ్రెండ్ రోల్ చేశారు కదండి, మీరు ఆ సిస్టర్ రోల్ చేశారు కదండి, అరే ఇట్స్ క్యారెక్టర్. మీరు సినిమాలో ఆ పేరు కూడా వాళ్ళు గుర్తుండదు, ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్ పేరు కూడా వాళ్ళు గుర్తుండదు. ఒకటే గుర్తుంటది, ఏంటంటే సిస్టరా, గర్ల్ ఫ్రెండా, అట్లా. ఫ్రెండ్ రోల్ బిజినెస్ వేరైపోయింది, క్యారెక్టర్ బిజినెస్ రెండు రిలేట్ కావట్లేదు. అంటే బ్రాండింగ్ అనేది నాకు ఎప్పటికీ ఐ నెవర్ లైక్ దట్ బికాస్ ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ ద స్టెప్ మామ్ ట్రీట్మెంట్. లొకేషన్ లో కూడా వెళ్ళేసరికి స్టెప్ మామ్ ట్రీట్మెంట్ అంటే హీరోయిన్ హీరోకి ఇట్లా ఉండాలి, మిగతా వాళ్ళు అట్లా ఉండాలి. సో ఐ రియలీ డి నాట్ లైక్ ది స్టెప్ మామ్ ట్రీట్మెంట్. నాకు అస్సలు నచ్చేది కాదు, సో నాకు అది నచ్చేది కాదు అంతే.